సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే వొడాఫోన్ ఐడియా మరి యాక్చువల్గా చూసుకుంటే సార్ ఈ షేర్స్ అనేవి అగ్రెసివ్గా ఎందుకు రేజ్ అవుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి? లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది సార్, వొడాఫోన్ ఐడియా FPO అని చెప్పేసి. వాటి గురించి అంటే ఇన్ పర్టికులర్ వొడాఫోన్ గురించి మనం మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు కూడా మనం గతంలో ఒకసారి పెన్నీ స్టాక్స్లో బెస్ట్ 5 పెన్నీ స్టాక్స్లో వొడాఫోన్ గురించి చెప్పుకోవడం జరిగింది కదా. సో అప్పుడు ఈ స్టాక్ 14 రూపీస్ ఎంత ఉంది, ఇవాళ మళ్ళీ అది 13.25కి ఇక్కడ ఇవాళ ఒక 3% తగ్గింది. యాక్చువల్గా ఇది న్యూస్లో ఉంది. ఇన్ పర్టికులర్గా ఈ వాలటాలిటీ ఎప్పుడు వస్తుందంటే, అంటే జంప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఎప్పుడు వస్తుందంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ ఆ పర్టికులర్ కంపెనీ ఆ మేనేజ్మెంట్ ఏదైనా చేస్తూ ఉంది అంటే ఇందులో వాలటాలిటీ వస్తుంది షేర్ ప్రైస్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు రీసెంట్గా దానిలో ఆథరైజ్డ్ క్యాపిటల్ పెంచారు వొడాఫోన్ కంపెనీ బిర్లా వాళ్ళది. సో అందువల్ల ఇంతకాలం సస్టైన్ అయింది. ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు. కష్టాలు పడి ఈ షేర్ వాల్యూ 3 రూపాయలకు కూడా వెళ్ళే రోజులు ఉన్నాయి. 3 రూపాయల నుంచి వాళ్ళ 13 రూపాయలు అంటే కూడా 400 టైమ్స్ పెరిగింది. సో ఈ విధమైనటువంటి స్క్రిప్ట్ ఇది. దీనికి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు అంటే ఇన్నాళ్ళు వాళ్ళు పోరాడితే, ఇంతకాలం పోరాడితే వాళ్ళకి ఇప్పుడు బ్యాండ్ విడ్త్ ఇవ్వడానికి వాళ్ళకి గవర్నమెంట్ ముందుకు వచ్చి టెలికాం పాలసీస్ని బిర్లా ఎవరైతే ఉన్నాడో కుమార్ మంగళం బిర్లా, అతను చాలా మంచి అంటే టర్న్ అరౌండ్కి కంపెనీస్ టర్న్ అరౌండ్ చేయడంలో తిట్ట. సో ఆ కుమార్ మంగళం బిర్లా కంపెనీ కాబట్టి ఆయన దీన్ని సీరియస్గా టేకప్ చేసి దీనిలో క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేసి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏదైతే టెలికాం పాలసీస్ వచ్చాయో ఆ పాలసీస్ ప్రకారంగా దీనికి చక్కటి భవిష్యత్తు కనిపిస్తుంది. అండ్ ఇది సేఫ్ మేనేజ్మెంట్ చేతిలో ఉంది కాబట్టి ఇది ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా ఫ్యాన్సీ స్క్రిప్ అయింది. ఈ ఫ్యాన్సీ స్క్రిప్ అయినప్పుడు ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా వేవ్స్ రూపంలో అప్ అండ్ డౌన్ మనకి హార్ట్ బీట్ లాగా. ఆడెవరో చెప్పారు ట్రేడర్స్ కూడా హార్ట్ బీట్ మారుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది. ఆ హార్ట్ బీట్ ఎలాగా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది మార్కెట్తో పాటు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. ఆ విధంగా ఈ పర్టికులర్ స్క్రిప్ట్లో ఇంత యాక్టివిటీ ఉంది కాబట్టి ఆ విధంగా అవుతుంది. అంటే ఏంటి, లో ప్రైస్ స్క్రిప్ట్లో ఇష్యూ 13 రూపాయలే కదా, 1000 స్క్రిప్ట్లు కావాలంటే 13,000 పెడితే 1000 షేర్లు వస్తాయి. అలా లక్షల షేర్స్ రోజు ఈ పర్టికులర్ స్క్రిప్ట్లో మారుతున్నాయి అన్నమాట, చేతులు మారుతున్నాయి. సో ఈ చేతులు మారటం వల్ల ఈ వాలటాలిటీ కనపడుతుంది. సో దీనిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే డైనమిక్గా దాని మీద మనం 13 రూపీస్లో కొన్నాం. 13కి 10% ఎంత, 1.3 రూపీస్ అంతే కదా. 10% మనం ఎప్పుడు అనేది 10% వస్తే చాలు క్వార్టర్లో తీసేయండి. ఎవ్రీ క్వార్టర్ 10% వస్తుంటే చాలు తీసేయండి అంటాం కదా. క్వార్టర్ దాకా అక్కర్లేకుండా ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ సైకిల్ 10 రోజుల్లో 10% వచ్చి తీసేయండి. 1000 కొన్నారు, 900 తీసేస్తే ఒక 100 ఉంటాయి. ఈ 100 ఫ్రీగా వచ్చినట్టేగా మన ప్రాఫిట్. ఈ 100 షేర్ అది అలా ఉంచుకోండి. మళ్ళీ 13కి వచ్చింది, మళ్ళీ 1000 కొనండి. మళ్ళీ 14.30లో మళ్ళీ తీసేయండి, ఇంకొక 100 ఉంచండి, 200 ఉంటుంది. ఈ విధంగా మనం ఇలాంటి స్క్రిప్ట్స్లో హయ్యెస్ట్ వాలటాలిటీ, ఈ హయ్యెస్ట్ వాలటాలిటీలో అంటే మార్కెట్ కండిషన్స్ ఏదైనా ఒకవేళ వారల్ ఎగ్జిక్యూషన్ వచ్చి లేకపోతే ఎకనామిక్ డౌన్ టర్న్ వస్తే ఇలాంటి స్క్రిప్ట్స్ పెద్దగా పైకి పరిగెట్టవు. అంటే అక్కడ డేంజర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు అలాంటి హై రిస్క్ స్క్రిప్ట్స్, పెన్నీ స్క్రిప్ట్స్ అంటే ఆల్వేస్ హై రిస్క్ స్క్రిప్ట్స్. కాబట్టి అందరూ కూడా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. అంతేగాని 13 నుంచి 18 దాకా వెయిట్ చేసి 18 వచ్చినప్పుడే నేను అమ్ముతానంటే ఒక్కొక్కసారి జరగకపోవచ్చు కదా. సో 13 నుంచి టార్గెట్ మనం ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత, 18. 13 to 18 ఈజ్ ఎ బిగ్ జర్నీ. 13 to 18 ఈజ్ ఎ వెరీ బిగ్ జర్నీ. 5 రూపీస్ ఆన్ 13 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 40% జంప్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 40% జంప్ ఇన్ వొడాఫోన్. బట్ వాట్ వీఆర్ సజెస్టింగ్, కీప్ బుకింగ్ ప్రాఫిట్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. 13 నుంచి 14.50 అవ్వగానే అమ్మండి, మళ్ళీ వెనక్కి 13కి వస్తే కొనుక్కోండి, లేకపోతే అలా వెయిట్ చేయండి, ఒక 100 ఉంచుకోండి అంతే. ఓకేనా. అలా మళ్ళీ 14.50 నుంచి 13కి రాగానే మళ్ళీ 1000 కొనండి. ఈ విధంగా చేయటం వల్ల బాగుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ మధ్యకాలంలో పాత 3 రూపాయలకి వెళ్ళే అవకాశం లేదు. కొత్త క్యాపిటల్ వచ్చింది, కొత్త షేర్ హోల్డర్స్ వచ్చారు, కొత్త FIIs వచ్చారు. మనకు కావాల్సింది కదా FIIs ఉంటే స్ట్రెంత్. ఎందుకంటే FIIs ఒక పట్టాన బయటికి వెళ్ళరు, వాళ్ళు అలా డైలీ ట్రేడింగ్ చేయరు.
FIIs, HNIs డైలీ ట్రేడింగ్ చేయరు వాళ్ళు. అలా పెట్టి ఆ టార్గెట్ వచ్చాక చేసేవాళ్ళు వాళ్ళు. ఇంకా 18 కాదు, వాళ్ళు 20 25 పెట్టుకుంటారు. మనం మన లెవెల్లో 18 పెట్టుకున్నాం, వాళ్ళు 25 పెట్టుకుంటారంటే వాళ్ళకి డబల్ అవ్వాలి. 13 రూపీస్ షేర్ 26 అయితే డబల్ కదా. సో అప్పటిదాకా వెయిట్ చేస్తారు వాళ్ళు, అర్థమైంది. సో అవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి కాబట్టి వోడాఫోన్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి అది సపోర్ట్ ప్రైస్గా దానికి ఒక 10 రూపాయలకి బిలో అయితే రాదు షార్ట్ టర్మ్లో. అందువల్ల కంఫర్టబుల్గా వోడాఫోన్లో పెట్టుకోవాలి. వోడాఫోన్లో పెట్టుకుంటే ఇంత చక్కటి ప్యాట్రనేజ్ ఉంది కాబట్టి, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దీనికి చాలా బాగుంది కాబట్టి, ఇందులో యాక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ టెలికాం కొత్తగా సబ్స్క్రైబర్స్ చాలామందికి యూత్ అందరూ ఏమిటి, ఎన్ని ఫోన్స్ ఉంటున్నాయి మీకు, ఎన్ని ఉన్నాయి ఫోన్లు, 1, 2, 3? నాకు ఒకటే ఉంది సార్. ఒకటే జనరల్గా అందరికీ కూడా 2 ఫోన్లు ఉంటాయి. పెట్టుకుంటున్నారు. ఒకటి డెడికేటెడ్ ఫోన్, ఆ నెంబర్ ఎవరికి చెప్పరు, Yes. అది ఓన్లీ వాళ్ళ కావాల్సిన Personal. ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకుంటూ ఇంకోటి పెట్టుకుంటున్నారు. సో కాబట్టి ప్రతి వాళ్ళు ఆ విధంగా పెట్టుకుంటున్నారు. ప్లస్ ఫ్యామిలీ వీళ్ళు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్ మార్చారు. సో ఫ్యామిలీ కనెక్షన్స్ అని చెప్పి 5 6 ఫ్యామిలీలో ఇచ్చేసి అందరికీ కలిపి ఒకటే బేస్ దీనిలో టారిఫ్లో ఇస్తున్నారు. కాబట్టి రకరకాలు ఉన్నాయి కాబట్టి వోడాఫోన్ ఎక్విజిషన్ బ్రాండ్ వాల్యూ బాగుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు న్యూ యూజర్స్ని ఎప్పుడైనా సరే సర్వీస్ ఇండస్ట్రీలో కావాల్సింది ఏంటంటే కొత్త కస్టమర్స్. పాత కస్టమర్స్ అలాగే ఉంటారు. ఈ పాత కస్టమర్స్ని రిటైన్ చేసుకోలేకపోతే ఆ కంపెనీ సర్వైవ్ కాదు. Yes. అర్థమైందా? అంటే ఒక ట్యాంకులో నీళ్లు పోస్తే పైనుంచి లీక్ అయిపోతుంటే ఎన్ని నీళ్ళు పోసినా వేస్టే కదా. అదేవిధంగా కంపెనీకి కొత్త కస్టమర్స్ ఎంతమంది వచ్చినా పాత కస్టమర్స్ అంటే ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ దెన్ నో యూస్. నెట్ మళ్ళీ జీరోలో నెగిటివ్లో వస్తుంది. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారో అంతకంటే ఎక్కువ పాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ రిటెన్షన్ పాలసీస్ జాగ్రత్త చేసుకుంటూ వీళ్ళు మేనేజ్మెంట్ మంచిది. బేసిక్గా ఏంటంటే మేనేజ్మెంట్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేయబోతున్నారు కాబట్టి. అండ్ మన యూత్లో కూడా ఈ ఫ్యాన్స్ పట్ల ఈ సెల్ ఫోన్స్ పట్ల చాలా మటుకు అందరికీ ఈ రోజుకి కూడా సెల్ ఫోన్స్ రకరకాల మోడల్స్ వేరియంట్స్ చాలామంది 6 నెలలకి సంవత్సరానికే ఒక ఫోన్ మార్చేస్తున్నారు. ఎంత ఈ ఎక్స్చేంజ్ వాల్యూ అని చెప్పి ఎక్స్చేంజ్ ఇస్తున్నారు. ఈ ఫోన్లకు కూడా ఎక్స్చేంజ్ తెలుసు కదా. సో ఐ థింక్ 25% ఎంతో ఎక్స్చేంజ్ ఇస్తున్నారు మినిమంలో. ఆ ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు లేకపోతే ఈ ఫెస్టివ్ సీజన్లో ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నారు. అప్పుడు వచ్చినప్పుడు అది కూడా వెయిట్ చేయకుండా ఈ సరెండర్ చేసి కొట్టి తీసుకునేవాడు కూడా ఉన్నారు. సరే, చాలామంది మెజారిటీ పీపుల్ 1 ఇయర్కే ఫోన్ మార్చేస్తున్నారు. సో ఈ కాలంలో 1 ఇయర్కి ఫోన్ మార్చి ఈ మళ్ళీ ఫోన్లు కూడా రకరకాల హ్యాకింగ్లకు గురవుతున్నాయి. కొత్త సిమ్లు పెడుతున్నారు, నెంబర్లు మార్చేస్తున్నారు. సో కాబట్టి దీనికి అన్ని రకాలుగా అటు యూత్ పెరుగుతున్నది, మల్టిప్లై అవుతుంది, ఇటు టేస్ట్లు మారుతున్నాయి. కాబట్టి వోడాఫోన్కి మంచి భవిష్యత్తు ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి డెఫినెట్గా వోడాఫోన్ షార్ట్ టర్మ్లోనే వితిన్ 6 months to 1 yearలో 18 రూపీస్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు 13లో ఉంది కాబట్టి హ్యాపీగా మన గతంలో చెప్పుకున్నాం, మళ్ళీ ఇవాళ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు యాక్టివిటీ బాగుంది. మన పెనీ స్టాక్ కంటిన్యూస్ టు బి వోడాఫోన్. ఫైనల్గా ఒక విషయం సార్, మరి ఇప్పుడు ఫ్రెష్గా నేను ఇప్పుడు వోడాఫోన్ ఐడియా కొనాలి అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సెనారియోలో కొనొచ్చు అంటారా? ఎస్ కొనుక్కోవచ్చు. వారాలు ఎక్కడ కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.